నమస్తే ఫ్రెండ్స్. డాక్టర్ కార్తిక్ గుణశేఖరన్ మగవాళ్ళ కోసం ఛానల్‌లో మెట్రోమెల్ క్లినిక్ క్లినికల్ డైరెక్టర్‌ని మాట్లాడుతున్నాను. సో, ఈ టైంలో ఒక చిన్న వీడియోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్లస్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌ని మళ్ళీ ఎలా అట్రాక్ట్ చేయాలి అనే విషయం గురించి మీకు కొన్ని టిప్స్ ఇద్దామని అనుకుంటున్నాను. సో, అంతకుముందు లైక్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్‌ని మిస్ అవుతున్నారనుకుంటే మీరు కాలేజ్ టైంలో ఆ టైంలో మ్యూజిక్ ఇండస్ట్రీని కంప్లీట్‌గా రివల్యూషనైజ్ చేసింది ఎవరు అంటే ఆహ్, ఇసై పుయల్ ఏఆర్ రెహమాన్ గారే. అండ్ అప్పుడు 'రోజా' సినిమాలో ఆయన ఇచ్చిన మ్యూజిక్‌ని నాకు తెలిసి ఆయన తిరిగి ఆ రేంజ్‌లో తీసుకురాలేకపోయారనుకుంటున్నాను. నాకు తెలిసి ఆయనకది ఆల్ టైమ్ బెస్ట్ అని అనుకుంటున్నాను. నేనెప్పుడూ 'రోజా' పాటలు వింటున్నప్పుడు. అందులో ఒక మంచి సాంగ్ అది 'నా చెలి రోజావే' లైక్ వెన్ యూ నో ఆహ్, తన గర్ల్ ఫ్రెండ్‌ని అరవింద్ స్వామి మిస్ అవుతున్నట్టుగా ఒక ఎమోషనల్ సీక్వెన్స్ అండ్ బ్యూటిఫుల్ పిక్చరైజేషన్. సో, ఒక చిన్న ట్రయల్. అందులో ఒక బ్యూటిఫుల్ హమ్మింగ్ పోర్షన్ ఒకటొస్తుంది. అది అయిన తర్వాత సాంగ్ విల్ స్టార్ట్. సో, హ్మ్, రోజా జానే మన్ తూ హీ మేరా దిల్ तुझ बिन दर से नैना నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు. సో, చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉండే సాంగ్. పిక్చరైజేషన్ కూడా చాలా ఫ్యాంటాస్టిక్‌గా ఉంటుంది. సరే, నేను దీన్ని ఎందుకని ఇక్కడ ఒక సిట్యుయేషన్ సాంగ్‌గా పాడానంటే, చాలామందేంటంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జీవీఎం తీసినట్టుగా కార్తిక్ డయల్ చేసిన అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఫోన్ చేసిన అమ్మాయిని మళ్ళీ కలిసి తిరిగి ఆ అమ్మాయితో కలిసిపోవడం అలాంటిదేమీ ఈ కథలో లేదు. నేను చెప్పేది ఏంటంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సరే మీ ఇద్దరి మధ్య ఏదో ఒక చిన్న ప్రాబ్లం, గొడవ, మీరొక 6 నెలలు, 3 నెలలు విడిగా దూరంగా ఉన్నారంటే ఈ టైంలో మీరు చెయ్యకూడని 3 విషయాలు. నిజంగానే మీ గర్ల్ ఫ్రెండ్ తిరిగి మీకు కావాలి అంటే మీరు ఈ 3 విషయాల్ని దయచేసి చెయ్యకుండా ఉండండి. ఓకే? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మిస్ అవుతున్నామని కోపంతో అనవసరంగా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఒకటి, మీరు ఫోన్ చేసి నోటికొచ్చినట్టు తిట్టడం గానీ, లేదంటే మీరు వాట్సాప్‌లో ఆహ్, ఇలా తిట్టి మెసేజ్‌లు పంపడం గానీ, ఇలాంటివి మీరు దయచేసి చెయ్యకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరలా నోరు జారారు అంటే తిరిగి మీరా మాటల్ని తీసుకోలేరు. సో, మీకు మనసులో ఎంత కోపం ఉన్నా సరే అసహ్యంగా, డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా, అవమానించే విధంగా దయచేసి మీరు మాట్లాడకండి. సరేనా? సో, అది ఒక ముఖ్యమైన విషయం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే డోంట్ సౌండ్ డెస్పరేట్. అదేంటంటే తను తిరిగి రావాలని మెసేజెస్ పంపుతూనే ఉండకండి. డైలీ మెసేజెస్, ఓ 2 మెసేజెస్ నేను మిస్ అవుతున్నాను అది ఇది అని మీరు ఎక్కువగా పంపిస్తూనే ఉన్నారనుకోండి, అది చెప్పాలంటే చాలా కంప్లీట్ ఆఫ్ కింద లెక్క. ఓకే? సో, ఒకవేళ రావాలనుకున్నా కూడా ఇంతలా వేలాడుతున్నాడే, ఒకవేళ వీడిదే తప్పేమో, నేను ఓకే ఏమో అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో, డోంట్ సౌండ్ డెస్పరేట్. ఓకే? సో, ఎలా మెసేజ్ చేయాలనేది వేరే విషయం. బట్ ఇప్పుడు మీరు చెయ్యకూడని విషయాల గురించి నేను చెప్తున్నాను. సో, వరుసగా మెసేజ్‌లు పంపించేస్తూ ఉంటారు. ఏ ఏ ఏ ఏ ఏ అని మాట్లాడు మాట్లాడు అని. దయచేసి అలా మాత్రం మీరు మెసేజ్ చేయకండి. ఎందుకంటే అది కంప్లీట్‌లీ టర్న్ ఆఫ్. ఓకే? సో, ఆ విధంగా దయచేసి చేయకండి. ఇది రెండవ విషయం. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా అయిపోయాక మీరు ఒకవేళ మాట్లాడకుండా ఉండి కొంచెం టైం ఇచ్చి నిజంగానే మీ గర్ల్ ఫ్రెండ్ తిరిగి రావడానికి ట్రై చేస్తోంది అని అనుకున్న సమయంలో దయచేసి మీరు నిచ్చెనపైకెక్కి కూర్చోకండి. అదేంటంటే ఆ టైంలో మీరు మీ ప్రైడ్‌ని కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే మీకు నచ్చిన పర్సనే తను. మీరు అటెంప్ట్ కూడా చేశారు. ఇప్పుడు తనకి మీ మీద ఉన్న కోపం పోయి తానుగా మీ దగ్గరికి రావాలనుకుంటోంది. అలా ట్రై చేస్తున్నప్పుడు తను మీకు మెసేజ్ చేశారంటే దాన్ని మీరు దయచేసి ఇగ్నోర్ చేయకండి. డెస్పరేట్‌గా సౌండ్ చెయ్యొద్దు. బట్ అట్‌లీస్ట్ ఓ క్యాజువల్ రెస్పాన్స్ అయినా సరే మీరు ఇస్తేనే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పను. అంటే అది మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ చిన్న టైం పీరియడ్. మీరు ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోవచ్చా? లేదంటే ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చా? అని ఆలోచిస్తున్నప్పుడు మీరు మళ్ళీ ఆ అమ్మాయి కావాలని కోరుకున్నప్పుడు ఈ 3 విషయాలు మీరు చేయకుండా ఉన్నారంటే ఆమె చివరిసారిగా మీకు మెసేజ్ చేసిన దానికి మీరు రెస్పాండ్ అయ్యి
చేశారంటే, ఈ 3 విషయాల్ని మీరు ఫాలో అయ్యారంటే, డెఫినెట్‌గా ఈ విషయంలో మీకు అంతా స్మూత్‌గా అవుతుంది. సరేనా? సో, ఏది మీరు చెయ్యాలి అనే కన్నా, ఏది చెయ్యకూడదనేదే చాలా ముఖ్యం. అదే మీకిప్పుడు నేను చెప్పాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ లైక్ దిస్ సాంగ్ ఆల్సో. సరే, సేఫ్‌గా ఉండండి. ఆ తర్వాత వేరేదైనా మాట్లాడుకుందాం. ఓకే. బాయ్.